బాబు 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 మిమ్మల్ని ఇంటలేరా నువ్వు పద చల్బే బాబు ఇప్పుడు చెప్పు బ్రో, నీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? యా, ఇట్ టేక్స్ లిటిల్ టైం. మనం ఏం చేసినా కామన్ పీపుల్కి హెల్ప్ అయ్యేలా చేయాలి. హలో బాబు, నువ్వు పొలిటీషియన్వో అంతకుమించి పెద్ద హీరోవో కాదు ఈ స్పీచ్లు ఇచ్చి స్టంట్స్ చేయడానికి. యువర్ ఎ జస్ట్ ఫుడ్ సైంటిస్ట్, ఓకే? హీరో అంటే పెద్ద పెద్ద యుద్ధాలు, పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వక్కర్లేదు. చిన్న చిన్న జీవితాల్లో మార్పు తెచ్చిన హీరోనే. నీకో దండం స్వామి, నువ్వు మారవు. యా, థ్యాంక్ యూ. బాబు ఎవర్రా అతను? వీడెవడో గానీ నా చేతిలో గట్టిగా తన్నులు తింటాడు. ఇందాక మీరు వెళ్తున్నప్పుడు జారి పడిపోయింది, ఇద్దామని పిలిచానంతే. సారీ బాబాయ్. పర్లేదు బాబు. మీ పేరేంటి బాబాయ్? మల్లన్న. మా పర్స్ ఇవ్వడానికి ఇంతసేపు వెయిట్ చేశారా? పర్లేదు బాబు. అయ్యా నమస్తే. ఎరా మల్లనా, ఈ వారం డబ్బులేవి? అయ్యా, మా ఆవిడకి ఒంట్లో బాగాలేకపోతే ఉన్నదంతా హాస్పిటల్కి ఖర్చు అయిపోయింది. అందుకే. ఆపరా! అప్పు తీసుకునేటప్పుడు మంచిగానే తీసుకున్నావు, కట్టమంటే ఇట్లాంటి కథలు చెప్తావా? ఈ వారం పక్కా ఇచ్చేస్తానయ్యా. ఇయ్యలేదనుకో, ఈసారి నీ బండిని కాదు నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోతా. అయ్యా ఏడ్చావులే గాని ఓ గ్లాస్ చెరుకు రసమి. జాగ్రత్త. ఏంటన్నా, మళ్ళీ డబ్బులు కట్టలేదని స్కూల్ నుంచి పంపించేశారా? మాలా కాకుండా నువ్వైనా బాగుండాలని నిన్ను కాన్వెంట్ స్కూల్లో చదివిస్తున్నాను.
కానీ ఏదో ఒక రోజు దేవుడు కరుణిస్తాడులే. మనకు బోలెడన్ని డబ్బులు వస్తాయి తల్లి. డబ్బులు వస్తే నా ఫ్రెండ్ లాగా నేను బోలెడ్ బొమ్మలు కొనుక్కోవచ్చా? అవునమ్మా, మనమందరం కొత్త బట్టలు కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చమ్మా. అమ్మని పెద్ద హాస్పిటల్లో చూపించవచ్చు. అన్నీ ఆ దేవుడే ఇస్తాడమ్మా. మరి మనం దేవుడికి ఏమిద్దాం? ఆయనకి మనం ఏమిస్తాం తల్లి? నీకు బాగా ఇష్టమైంది ఏదైనా ఇచ్చేయి. అయితే నా టెడ్డీ బేర్ బొమ్మని ఇచ్చేస్తా. నా బంగారు తల్లి. మీరా? నేనంతా చూశాను బాబాయ్. మీరేమీ అనుకోకపోతే ఈ డబ్బు ఉంచండి. వద్దు బాబు, నేను కష్టం చేయగలను కానీ భిక్షం తీసుకోలేను. పోనీ మీకు ఏ విధంగా అయినా సహాయం చేయగలనా? చాలు బాబు, ఆ మాట అన్నావు. అదే 10,000. అవును బాబాయ్, కూల్ డ్రింక్ కంపెనీస్ వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తారు కదా, మీరెందుకు ఇలాగే ఉండిపోయారు? వాళ్ళ దగ్గర ఉన్నదేంటి, మీ దగ్గర లేనిదేంటి? ఏం లేదు బాబాయ్, వాళ్ళ దానిలో 90% కార్బొనేటెడ్ వాటర్, ఫాస్ఫరిక్ యాసిడ్, కెఫిన్, షుగర్ ఇంతే ఉండేవి. అవేవి నాకు తెలియదు బాబు. దేవుడు చెరికిచ్చాడు, దాని రసం తీసి అమ్ముతున్నానంతే. దేవుడు చెరుకు రసమే కాదు బాబాయ్, పాదరసం లాంటి బుర్రను కూడా ఇచ్చాడు. అర్థం కాలేదు బాబు. అదేంటో నీకు రేపు అర్థం అవుతుంది బాబాయ్. బాబాయ్, ఏంటి బాబు ఇదంతా? కాసేపు ఆగు, నీకే అర్థం అవుతుంది. ఏం భయపడకు బాబాయ్, నేను ఫుడ్ సైంటిస్ట్ని. తాగండి. ఎలా ఉంది బాబాయ్? అమృతంలో ఉంది బాబు. అమృతంలా కాదు బాబాయ్, దాని బాబులా ఉంటుంది.
ఏంటి బాస్ నిజమేనా? ఆ, అవును. ఒక గ్లాస్ ఇవ్వండి. ఓకే. వావ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకో గ్లాస్ ఇవ్వండి. ఫస్ట్ గ్లాస్ ఫ్రీ, సెకండ్ గ్లాస్కి ఖర్చు అవుతుంది. పర్వాలేదు. ఓకే. ఎంత? 20 రూపాయలు. కాదు బాబాయ్, 50. ఓకే, ఇంకో గ్లాస్ ఇవ్వండి. సూపర్ బాస్. ఓకే. గుర్తుంచుకో బాబాయ్, రేపటి నుంచి చాలా మంది వస్తారు. గ్లాస్ 20 కాదు, 50. ఆ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. బాబాయ్, ఆగబాయ్, అప్పటి నుంచి లైన్లో ఉన్నావు. కళ్ళు దొబ్బాయా? మరి మనం దేవుడికి ఏమి ఇద్దాం? నీకు బాగా ఇష్టమైంది ఏదైనా ఇచ్చేయి. అయితే నా టెడ్డీ బేర్ బొమ్మని ఇచ్చేస్తా.
మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు బాబు. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి బాబాయ్. లైఫ్లో ఫస్ట్ టైం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటో తెలిసింది. హలో, కంగ్రాట్స్ బ్రో, యుఎస్ కంపెనీలో ఆఫర్ వచ్చిందంట. కోట్లల్లో జీతం, లగ్జరీ ఇల్లు, కార్లు, ఫారెన్ ట్రిప్పులు. ఇంకేంటి, వాళ్ళ కోసం పనిచేస్తే రాజువే. వాళ్ళ కోసం వర్క్ చేస్తే రాజునవుతానేమో, వీళ్ళ కోసం వర్క్ చేస్తే దేవుణ్ణవుతాను బ్రో. సారీ బ్రో, నేను ఎక్కడికి రావట్లేదు. ఇలాంటి ఇంకా వేల మల్లన్నలు ఇక్కడిక్కడ చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ బెటర్మెంట్ కోసం నేను ఇక్కడే ట్రై చేస్తాను. హీరోలంటే పెద్ద పెద్ద యుద్ధాలు చేయవలసిన అవసరం లేదు. చిన్న చిన్న జీవితాల్లో మార్పు తెచ్చిన హీరోలే.